ప్రోమో వచ్చింది. సెకండ్ ప్రోమో ఆల్మోస్ట్ ఇది మెయిన్ ప్రోమో అనుకోవద్దు. మూడో ప్రోమో మెయిన్ ప్రోమో వస్తుంది. ఆ ప్రోమో కోసం వెయిట్ చేయండి. ఇది సెకండ్ ప్రోమో చూసి వచ్చి ఈ వీడియో చూడండి. సెకండ్ ప్రోమో నుంచి ఏమేమి ఉంది, అక్కడ ఏం జరిగింది అనే ఫుల్ క్లారిటీ కూడా ఈ వీడియోలో ఇస్తాను. వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి. యాక్చువల్గా నాకేమనిపిస్తుంది అంటే, ఈ ప్రోమో చూసిన తర్వాత, ఇంతకుముందు మనీష్ రిలేటెడ్ ప్రోమో చూసిన తర్వాత, కళ్యాణ్కి ఈ సీజన్లో అందరికీ వచ్చిన హింట్స్తో కంపేర్ చేస్తే, ఇమాన్యుయల్కి వచ్చినప్పుడు అమర్ కానీ అర్జున్ కానీ ఇచ్చారు, నాకు సార్ చాలాసార్లు హింట్ ఇచ్చారు, త్రూ ఆడియన్స్ చాలాసార్లు హింట్లు ఇప్పించారు, తనుజ గారికి బొచ్చుడు సార్లు హింట్లు ఇప్పించారు, త్రూ కన్ఫెషన్ రూమ్కి చాలాసార్లు తీసుకెళ్లారు, ఆడియన్స్తో చాలాసార్లు చెప్పించారు, 1-2 సార్లు ఆడియన్స్తో తెప్పించారు, దాంతోపాటుగా వచ్చిన వాళ్ళందరూ నెంబర్ 1 పొజిషన్ విన్నర్ అనేసి అలా చాలాసార్లు చెప్పారు. కళ్యాణ్కి మాత్రం 100% స్ట్రైట్ ఇన్పుట్స్ ఇంతవరకు రాలేదు. మొన్న పిఠాపురం అంకులు ఒక అతను ఆయన ఒక్కరు మాట్లాడినప్పుడు తప్పించి, పవర్ స్టార్ అన్నట్టుగా మీ పేరులోనే పవర్ ఉందన్నట్టుగా ఈ మాటల తర్వాత కొంచెం వచ్చి ఉంటుంది హౌస్లో కూడా, ఏదో ఉన్నట్టుంది, లేకపోతే ఇంత పొగడరు కదా అనే ఫీలింగ్ మొన్నటిదాకా ఇంతవరకు కళ్యాణ్కి డైరెక్ట్గా హింట్లు తక్కువ వచ్చాయి. ఇప్పుడు ఈరోజు అందరికంటే ఎక్కువ హింట్స్ కళ్యాణ్కి వస్తున్నాయి, రాబోతున్నాయి అని క్లియర్ కట్గా తెలిసిపోతుంది. దట్ ఈస్ గుడ్ ఫర్ కళ్యాణ్. దాన్ని ఎలా తీసుకుంటారో, ఈ పర్టికులర్ ఎపిసోడ్కి తన నామినేషన్ రీజన్స్లో మాట్లాడే విధానంలో, ఆర్గ్యుమెంట్స్లో ఫెయిల్ అవ్వచ్చు, కానీ ఆ హింట్ల నుంచి మార్చుకునే అవకాశం అయితే గట్టిగా ఉంది. ఎందుకంటే మిగతా ఎవరిచ్చినా అక్కడ ఏమవుతుందంటే, వచ్చిన వాళ్ళు తెలిసిన వాళ్ళు లేకపోవడం, అందరూ సెలబ్రిటీస్ వస్తూ ఉండడం, వచ్చినప్పుడు వాళ్ళతోనే చెప్తుంటారు కానీ వీళ్ళతో ఏం చెప్పట్లే. దట్టు ఏమైందంటే, ఈ రోజు ఏమైందంటే కామనర్స్ రావడం వల్ల హౌస్ లోపలికి కామనర్స్ వచ్చి, ఇప్పుడు ఎవరికైనా ఏముంది, తనలో తను వాళ్ళు ఉన్నప్పుడు వచ్చి నామినేషన్ చేసేటప్పుడు ఎంత సాఫ్ట్గా వేస్తున్నారా స్ట్రాంగ్గా వేస్తున్నారా అని క్లియర్గా కూడా వాళ్ళకి అర్థమైపోద్ది, కళ్యాణ్ కూడా అర్థమైపోద్ది. మనీష్ అనే పర్సన్ వచ్చి కళ్యాణ్ నామినేట్ చేసి రేపన్న రోజు కళ్యాణ్తోనే తిరిగితే ఏమనిపిస్తుంది? కళ్యాణ్తోనే ఫ్రెండ్లీగా ఉన్నారనుకో హౌస్లో ఉన్న వారం రోజుల్లో, క్లియర్గా కళ్యాణ్కి అర్థం కాదు. శ్రీజ అనే పర్సన్, శ్రీజ వచ్చి కళ్యాణ్కి నామినేట్ చేసి కళ్యాణ్తోనే మళ్ళీ వచ్చి కళ్యాణ్తో క్లోజ్గా ఉంటే కళ్యాణ్ బయట పాజిటివ్ ఉన్నాడని అర్థమైపోద్ది. దాంతోపాటుగా శ్రీజ అనే పర్సన్ నామినేట్ చేసేదానికి అండ్ హౌస్లో ఉన్న వాళ్ళు వేరే వాళ్ళు నామినేట్ చేసి తప్పులు చెప్పడానికి చాలా డిఫరెన్స్ ఉంది. శ్రీజ అనే పర్సన్ చూసి వస్తుంది అండ్ ఫ్రెండ్ కూడా, కాబట్టి ఏదైనా రీజన్ చెప్పిందంటే వాళ్ళని అన్యాయం చేయాలని చెప్పదు, వాళ్ళకి హింట్లు ఇవ్వాలని చెప్పుంటుంది అనే ప్లాన్తో కూడా ఒక క్లారిటీ వస్తుంది. సో కొంత హింట్లు అయితే గట్టిగా వచ్చే అవకాశం ఉంది. దట్టు ప్రియా కూడా హౌస్లోకి వెళ్ళింది కాబట్టి ప్రియా కూడా ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా చెప్పే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కళ్యాణ్కి మంచి జరుగుతుందని అనిపిస్తుంది ఎపిసోడ్స్, అదే ఆ ప్రోమో చూస్తుంటే. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ మాట్లాడదాం. శ్రీజ నామినేట్ చేయడం రైటా రాంగా? అసలు ఫ్రెండ్ అనే వ్యక్తిని నామినేట్ చేయకపోతే ఏంటి? నేను అన్నా కదా ఫ్రెండ్ని నామినేట్ చేయడం రాంగు, ఫ్రెండ్స్ని నామినేట్ చేయడం నాకు ఇష్టం ఉండదు, అది అన్నా కదా. ఇప్పుడు ఈ పాయింట్లో నా వర్షన్ ఏంటనేది క్లియర్గా చెప్తాను. బ్యాక్గ్రౌండ్ చూసారా? మీకోసం నేను తిరిగి అద్భుతమైన బ్యాక్గ్రౌండ్, కొన్ని వేల ఫ్లవర్స్ మొదలు చేస్తాను అనమాట. బాగుంది, నచ్చింది నాకు. ఫస్ట్ ఫ్లోరా గారి గురించి మాట్లాడదాం. నేను రెస్టారెంట్లో రెస్టారెంట్కి వెళ్ళి ఉన్నాము, ఫాస్ట్గా వచ్చాము అనమాట. మధ్యలో మళ్ళీ పాప వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఇంకంత హడావిడి అయిపోయింది, అందుకే లేట్ అయింది ఈ వీడియో, లేకపోతే వచ్చేవాడిని. బర్త్డే సెలబ్రేషన్లో ఉండి ఫ్లోరా రీతు గారు నామినేట్ చేశారు. వచ్చిన వాళ్ళందరూ 2 కత్తులు తీసుకొస్తున్నారు, ఒక కత్తి పొడుస్తున్నారు, ఇంకొక కత్తి వచ్చి ఇంకొకరికి ఇస్తున్నారు. ఈవిడొచ్చి ఫ్లోరా గారు రీతు గారికి పొడిచి ఇంకొక కత్తి సుమన్ శెట్టి గారికి ఇచ్చారు. ఇక్కడ ఫ్లోరా గారు నామినేట్ చేస్తూ నాకు అనిపించింది, ఫ్లోరా గారు నామినేట్ చేస్తుంటే అదే రీతు గారు నామినేట్ చేస్తుంటే రీతు గారిని వదిలేతట్లేరురా ఫ్లోరా గారు. ఫినాలే వీక్లో వచ్చినా కూడా రీతు నువ్వు తప్పు చేసావు, రీతు నువ్వు ఆ రోజు నాకు అడ్డం వచ్చి తప్పు చేసావని అదే పట్టుకొని నాన్ స్టాప్గా రాచి రంపాన పెడుతున్నారేమో ఫ్లోరా గారు అనిపిస్తుంది. ఒకే ఒక మిస్టేక్ వీళ్ళిద్దరి మధ్య జరిగింది. ఆ రోజు టాస్క్లో దూరుకుంటూ వచ్చే టాస్క్లో ఈవిడ కొంచెం అడ్డం వచ్చి అదొక స్ట్రాటజీ, అది స్ట్రాటజీ మంచి స్ట్రాటజీ ఏం కాదు, దాన్ని వాడకూడదు అని చెప్పలేం. ఆవిడ ఇష్టం, ఆవిడ అన్ని ఆటలు అలాగే ఆడతారు, గెలవాలి అలాగనే గెలవాలనే సెన్స్లో ఉన్నారు. అది తప్పు జరిగింది, దాన్ని ఒక్కదాన్ని పట్టుకొని దాన్ని ఒక రకంగా ఏం తీసుకోవచ్చు అంటే ఆట కోసం ఏదైనా చేసే టైప్గా తీసుకోవచ్చు, కానీ దాన్ని మరీ అన్యాయం అనే రీతిలో తీసుకోవాల్సిన అవసరం లేదు. స్టిల్ ఈవిడ గట్టిగా పట్టుకున్నారు. దాంతోపాటు ఈవిడ చెప్పిన రీజన్స్ కొన్ని బాగున్నాయి కూడా, చూసి వచ్చారు కాబట్టి ఇంకొంచెం స్ట్రాంగ్గా చెప్పడానికి ట్రై చేశారు. ఆవిడ ఏం చెప్పారంటే, ఒక ఫేక్ లవ్ స్టోరీ క్రియేట్ చేసి స్టార్టింగ్లో యూ వెంట్ టు కళ్యాణ్, అక్కడ వెంట్ టు కళ్యాణ్ అనేది అదొక ప్రోమో షాట్, అక్కడ వేరే మిస్లీడింగ్ జరిగింది. ఆవిడ ఏం చేసిందంటే అక్కడ ఏమైందంటే, ఆ రోజు ఏదో ఫుడ్ ఐటమ్ కోసం పులిహోర పెట్టడం కోసం నిన్ను ఇంప్రెస్ చేస్తాను అనే సెన్స్లో జరిగింది. అది కూడా ఇమాన్యుయల్ సంథింగ్ ఏదో చేయమంటారు, బాత్రూంలో జరిగింది. అది దాని వెనక వెళ్ళింది దానికి కాదు. ఫస్ట్ నుంచి కూడా ఈవిడ డెమాన్తో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కళ్యాణ్తో కంటే కూడా అంతే. నిజంగానే ఊరికే నార్మల్గా మాట్లాడుతుంది తప్పించి ఇంట్రెస్ట్ ఉండేటట్టుగా లవ్ ట్రాక్ లాగా అయితే బిహేవ్ చేయలేదు నాకు తెలిసినంతవరకు. డెమాన్తో అయితే బిహేవ్ చేసింది, అది ఫేక్ లవ్ స్టోరీ లాగే కనపడింది. ఇప్పటికీ కూడా కొంచెం ఆ రకంగానే కనపడుతుంది, ఇప్పటికి కూడా స్టిల్ దాంట్లో ఎవరు చెప్పినా ఏం చెప్పినా తప్పలేదు. కానీ దాన్ని ఆవిడ డిఫైన్ చేసుకునే విధానం ఎలా ఉందంటే, మాది ట్రూ ఫ్రెండ్షిప్, ఒకరి కోసం ఒకరు నిలబడతాము, దాంతోపాటు ఒకరంటే ఒకరు అభిమానం ఉంది, ఎఫెక్షన్ ఉంది తప్పించి అది లవ్ కాదు అనేసి ఆవిడ చెప్తుంది. ఇతను కూడా చెప్తుండ్రు. ఓవరాల్గా అది ఫేక్ లవ్ స్టోరీ లాగే ప్రతి సీజన్లో మనం చూసేదే మామ. ఏ సీజన్లో అయినా
ఆ పులిహోర యాంగిల్ స్టార్ట్ చేస్తే కంటెంట్ వస్తుందనే ఉద్దేశంలోనే ప్రతి కంటెస్టెంట్ స్టార్ట్ చేస్తారు. ఈ సీజన్లో కళ్యాణ్ స్టార్ట్ చేసింది అదే, అండ్ ఇక్కడ డెమాన్ పవన్ అండ్ రీతు చౌదరి గారు స్టార్ట్ చేసింది అదే. కళ్యాణ్ స్టార్ట్ చేయాలనుకోనేసి అనుకొని విఫల ప్రయత్నం చేసి ఆవిడ అడ్డం చెప్పిన దానికి వీటన్నిటికీ జరిగింది అదే. ఏ సీజన్లో అయినా ఉండేది అదే కథ, దాన్ని తప్పు పట్టలేం. ఇంకా అదే జరిగింది. ఆవిడ చెప్పిన దాంట్లో తప్పేం కాదు ఫ్లోరా గారు. నెక్స్ట్ ఆవిడ ఆయేషా వెళ్ళేటప్పుడు నువ్వు లాఫ్ చేసావు అండ్ కళ్యాణ్ ఏడ్చేటప్పుడు లాఫింగ్ చేసావు అనేది ఆవిడ లాఫ్ చేసింది తెలుసు, కానీ ఆవిడ లాఫ్ చేసింది వీళ్ళు వెళ్ళిపోతున్నారని కాదు. పాయింట్ ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారని వాళ్ళ ముందు లాఫ్ చేసేదానికి, నార్మల్గా గుంపులో గోవిందంగా ఉన్నప్పుడు లాఫ్ చేసేదానికి డిఫరెన్స్ ఉంది. ఆ రోజు మాధురి గారు ఏదో అంటే లాఫ్ చేశారు ఆవిడ ఆయేషా గారు వెళ్ళిపోయినప్పుడు. అంతేగాని వాంటెడ్గా ఆయేషా గారు వెళ్ళిపోయారని లాఫ్ చేయడం కానీ ఇక్కడ కళ్యాణ్ ఏడుస్తున్నారని లాఫ్ చేయడం ఏం జరగలేదు. కానీ అక్కడ చూసేదానికి ఎపిసోడ్లో అలాగే అనిపిస్తుంది. దట్టు నా వర్షన్ ఏంటంటే, ఎంత కాదన్నా ఇన్ని కెమెరాల మధ్యలో అవతల బాధపడుతుంటే వాంటెడ్గా ఏడ్చడం, వాంటెడ్గా నవ్వడం అనేది ఎవరు చేయరు. ఎంత క్రిమినల్ అయినా ఎంత నచ్చకపోయినా చేయరు. కెమెరాలు ఉన్నాయని సెన్స్ ఉంటుంది. ఆవిడ సిచ్యువేషన్ ఏంటంటే ఏడుపు వచ్చినా నవ్వు వచ్చినా ఆపుకోలేక ఇష్టం వచ్చినట్టు ప్రదర్శిస్తూ ఉంటుంది. ఆ ప్రదర్శించడంలో భాగంగా అలా అనిపించింది తప్పించి నాకు తెలిసి ఇంటెన్షనల్గా ఏడ్చిందని, ఇంటెన్షనల్గా నవ్విందని నేను అనుకోవట్లా. కానీ ఎపిసోడ్లో అయితే అనింది, ఎపిసోడ్లో అయితే కనపడుతుంది. ఆయేషా గారు వెళ్ళిపోయేటప్పుడు కళ్యాణ్ ఏడ్చేటప్పుడు నవ్వు అనేది కనపడుతుంది. కానీ ఆ నవ్వు బిగ్ బాస్ కెమెరాలను బట్టి ఉంటుంది. ఏదే సిచ్యువేషన్ ఏదో నవ్విందని కూడా అట్లా వేసేయచ్చు. ఓకే, ఇప్పుడు చూసిన దాన్ని బట్టి రీజన్ చెప్పారు. కానీ వాంటెడ్గా ఇంటెన్షనల్గా వాళ్ళు ఏడ్చారని నవ్వే అంత కానీ వాళ్ళ మధ్యలో ఆయేషా గారితో ఇష్యూ ఆల్మోస్ట్ బాగానే ఉంది, వెళ్ళేటప్పుడు బాగానే మాట్లాడారు. దాని తర్వాత కళ్యాణ్తో ఇష్యూలు ఏం లేవు, కళ్యాణ్తో కూడా బాగానే ఉంటుంది. ఇంటెన్షనల్గా నవ్విందని నేను అనుకోవట్లా. స్టిల్ ఆవిడ చెప్పిన రీజన్స్ అంతే, ఇంకా అంత మాత్రం చెప్పొద్దు ఆవిడ ఫ్లోరా గారు అంతే. రీతు ఒక మనిషి వీల్ అవుతుంటే ఓహో ఆహో అని నా క్యారెక్టర్ కాదు, నేను ఏడ్చే క్యారెక్టర్ నవ్వే క్యారెక్టర్ కాదు అనేసి గట్టిగా అరుచుకున్నారు. తర్వాత ఫ్లోరా అన్నిటికీ నీ దగ్గర ఆన్సర్స్ ఉంటాయి, యూ హ్యావ్ ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్, అన్నిటికీ చెప్తావు అన్నట్టుగా సెటర్ వేసింది. నెక్స్ట్ అండి సుమన్ శెట్టి గారికి, సుమన్ శెట్టి అన్నకి శెట్టి అన్న అని ఫ్లోరా గారు ముద్దుగా పిలుస్తుంటారు. షెట్టి అన్నకి కత్తి ఇచ్చి షెట్టి అన్నని షెట్టి భాయ్ చేసింది. షెట్టి అన్న కాదు షెట్టి భాయ్. నువ్వు కత్తిగానే చూసారా, రౌడీల దగ్గర గుండాల దగ్గర బాయిల దగ్గర కత్తులు ఉంటాయి. ఈ కత్తి అక్కడి నుంచి ఇక్కడ పాస్ కానీ షెట్టి అన్నయ్యే షెట్టి భాయ్ అనేసి అలా అయిపోయాడు ఆయన. మామూలు ఉగ్ర రూపం చూపించలేదు స్వామి. సోషల్ మీడియా షేక్ అయిపోయి ఉంటుంది ఇప్పటికే. నాకు భలే అనిపించింది. అది దట్ ఈజ్ వాట్ వీ వాంట్ ఫ్రమ్ సుమన్ షెట్టి అన్న కాదు షెట్టి బాయ్. సూపర్ అనిపించాడు. ఏమన్నాడంటే గట్టిగా మాట్లాడుతూ సంజన గారు మీకు వేస్తున్నాను అనగానే ఆవిడ ఏమన్నానంటే సారీ చెప్పే కదా అన్నయ్య అనగానే నేను సింపుల్గా చెప్తాను అనుకున్నా, అల్లాడిచ్చాడు. గట్టిగా ఏమన్నా తెలుసా, లాగి లెంపకాయ కొట్టి సారీ సిస్టర్ అంటే సరిపోద్దా, ఒప్పుకుంటావా సిస్టర్ అన్నాడు. ఇక్కడ నాకు అనిపించింది స్వామి, లెంపకాయ కొడితే అనే దానికంటే కొట్టినంత పని చేసినట్టుగా మాట్లాడారు. అది యాక్చువల్గా వేరే రకంగా మాట్లాడే, సాఫ్ట్గా మాట్లాడితే ఎట్లా మాట్లాడచ్చు తెలుసా, రాము ఇప్పుడు రాముకి లెంపకాయ వేసి కొట్టి రాము రే నీకు సారీ రా రాము అని చెప్తే నువ్వు ఒప్పుకుంటావు సిస్టర్ అనేసి అనొచ్చు, ఇండైరెక్ట్గా చెప్పొచ్చు. కానీ ఆయన అలా చెప్పదలుచుకోలే, బాయ్ స్ట్రాంగ్గానే చెబదాం అనుకొని మిమ్మల్ని కొడితే అనిడు డైరెక్ట్గా, మిమ్మల్ని కొట్టి సారీ చెబితే ఒప్పుకుంటావా అన్నాడు. భలే స్ట్రాంగ్ మాట అది. నెక్స్ట్ జరిగి ఎవరు తోకలా క్యాప్టెన్స్ ఇచ్చారు ఇక్కడ నీకు, ఎవరో నువ్వు క్యాప్టెన్ అయినప్పుడు సంజన సిస్టర్ క్యాప్టెన్ సంజన అనేసి సెల్యూట్ కొట్టలేదా, నీకెందుకు అంత తక్కువ చూపు అనేసి గట్టిగా అరిచాడు. సూపర్ అనిపించింది. ఎస్ ఇలా సల్యూట్ కూడా కొట్టి చూపించారు, మేము కొట్టలేదా మీకు అనేసి చూపించాడు. ఇక్కడ ఏంటి తెలుసా, సుమన్ శెట్టి గారు ఇంత ఆక్రోశానికి ఆవేశానికి రీజన్ ఉంది. 2-3 సందర్భాల్లో ఆయన్ని తక్కువ చేసి మాట్లాడమే కాకుండా, గాజులు వేసుకున్నాం అది ఇది 2 సార్లు అన్నమే కాకుండా, ఇక్కడ తొక్కల క్యాప్టెన్ అన్నమే కాకుండా 2 times కళ్యాణ్తో కన్వర్ట్ చేసినప్పుడు మేమేమన్నా సుమన్ శెట్టి రాము అనుకుంటున్నావా మాటలంటే పడ్డానికి అనే మాట మాట్లాడినప్పుడు వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది. అలా అంత చీపా అంత లోకు అంటే వాళ్ళంత అమాయకులు అన్నట్టుగా, నేను అంత అమాయకుని కాదు మాటలంటే పడ్డానికి. కామెడీ చూడండి, దేవుడు ఎలా స్క్రిప్ట్ రాస్తాడనేది సూపర్ చూడండి, అది ఎలివేషన్. సుమన్ శెట్టి రాము నా నేనేమంటే నువ్వంటే పడ్డానికని కళ్యాణ్ అన్నారు, అంత అమాయకున్నా అన్నట్టుగా. ఆవిడ అన్నప్పుడు అంటే పడ్డానికంటే ఇప్పుడు సంజన గారు అన్న కూడా పడితే ఎలా ఉంటుంది అదే ఫీలింగ్ వస్తుంది. ఎవరన్నా పడతాడు సుమన్ శెట్టి రాము అన్నట్టుగా. నేను పన్న సిస్టర్ అనేసి ఇండైరెక్ట్గా చూపించినట్టుగా అనిపిస్తుంది. ఆవిడ అన్న మాటలకే కౌంటర్ భయంకరంగా గట్టిగా ఇచ్చాడు. సూపర్ అనిపించింది నాకు సుమన్ భాయ్. నెక్స్ట్ వచ్చేసరికి శ్రీజ కళ్యాణ్ నామినేట్ చేసింది. కత్తి వచ్చి మాధురి గారికి ఇచ్చారంట. మాధురి గారికి ఇచ్చారు, అది నెక్స్ట్ ఎపిసోడ్లో రావచ్చు. మాధురి గారు కూడా ఏదో ఏడ్చారంట కదా, రోల్ అయిందంట. కత్తి మాధురి గారికి ఇచ్చారు. కళ్యాణ్ నామినేట్ చేసింది. దీని గురించి కొంచెం డెప్త్గా మాట్లాడాలి. యాక్చువల్గా తనూజ గారిని పెట్టమ్మ గాల్లో అట్టే ఆగిపోయింది. యాక్చువల్గా తనూజ గారిని కళ్యాణ్ నామినేట్ చేస్తే నేను తప్పట్టా. నామినేట్ చేయాలని ఊహలోకి రావడమే తప్పు. ఎందుకంటే తనకి 10 reasons ఉన్నాయని రీతు చౌదరితో చెప్పిన వ్యక్తి ఒక్క రీజన్ కూడా లేనట్టుగా తనూజ గారిని వేయాలనుకోండి, అది కూడా సిల్లీ రీజన్స్తో. అది ఏంటి, తనూజ గారు సుమన్ శెట్టిని వేసింది సిల్లీ రీజన్ అని చెప్పి అతను బాధపడి ఇతను కూడా చిన్న పాయింట్లు పెట్టి చేయాలనుకున్నాడు.
అది చేయాలనుకున్న వాడు చేయకుండా ఆగిపోవడం తప్పు, అని చేయాలని మనసులో రావడం తప్పు. ఎందుకంటే తన కోసం నిలబడిందని, నా కోసం నిలబడింది ఒకే వ్యక్తిని సపోర్ట్ చేసిన వ్యక్తి ఆవిడని. అండ్ కామెడీ ఏంటంటే తను క్యాప్టెన్ కాకపోతే అండ్ తనకి హెల్త్ బాగాలేకపోతే, తనకి హెల్త్ బాగాలేక హాస్పిటల్కి వెళ్తేనే ఏడ్చిన వ్యక్తి, అంత అభిమానం ప్రేమ ఉన్న వ్యక్తి నామినేషన్ చేసి తన ఇంట్లో నుంచి బయటకు పోతే సంబంధం ఉందా, దానికి సింక్ అవుతుందా? అది చాలా తప్పు. ఎవడు వాదించుకున్నా, ఎవరు అసలు ఎంత ఇది చేసినా కళ్యాణ్ అనే పర్సన్ తనుజ గారు నామినేట్ చేయాలన్న ఊహలోకి రావడమే తప్పు. ఎందుకంటే తనకు బాగలేకపోతే నేర్చిన వ్యక్తి తను వెళ్ళిపోతే అదేం నాన్ సింకు, అది తప్పు. కానీ అదేవిధంగా శ్రీజ కళ్యాణ్ క్యాప్టెన్, శ్రీజకు కూడా కళ్యాణ్ ఫ్రెండే కదరా, శ్రీజ వేస్తే తప్పు కాదా అని అంటే కాదు. ఎందుకంటే అక్కడ హౌస్లో ఉండి వేసేదానికి, బయట నుంచి వచ్చి చూసి వచ్చిన తర్వాత వేసేదానికి ఫుల్ ఆఫ్ క్లారిటీ. ఇక్కడ తనుజ గారి సిచ్యువేషన్ బయట వాళ్ళు వచ్చి పొగిడినంత మాత్రాన ఆవిడ టాప్లో ఉందో లేదో డౌట్ ఉంటుంది. ఎందుకంటే పొగిడినంత మాత్రం చెప్పలేం కదా, ఇంట్లో ఇండైరెక్ట్గా ఉంటాయి కదా. కాబట్టి కళ్యాణ్కి వెళ్తుందో ఉంటుందో తెలీదు. కానీ శ్రీజ కళ్యాణ్కి ఎంత గ్రాఫ్ ఉందో, కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంతో, కళ్యాణ్ టాప్ 2 పొజిషన్లో ఓటింగ్ ఉందని తెలుసు. ఈ ఓటింగ్లో కళ్యాణ్కి శ్రీజ నామినేట్ చేసిన, శ్రీజ కళ్యాణ్ నామినేట్ చేసినంత మాత్రాన కళ్యాణ్కి పనికొస్తుంది, ఉపయోగపడుతుంది తప్పించి నామినేషన్లు ఎక్కువ ఉంటే మంచిదే. కానీ కళ్యాణ్ నామినేట్ చేయగానే ఇక్కడ టాప్ 2 పొజిషన్లో ఓటింగ్ చూసి వచ్చిన తర్వాత అతను ఎలిమినేట్ అవుతారు ఎందుకు అనుకుంటుంది. కాబట్టి ఎలిమినేట్ కాడు కాబట్టి చేసి హింట్లు ఇచ్చినట్టు అవుద్ది అనేది నా పాయింట్. అందుకని రైట్, లోపల ఉండేదానికి బయట ఉండడానికి చాలా తేడా ఉంది. కాబట్టి దట్ ఈజ్ రైట్. నామినేషన్ రీజన్స్ కూడా నాకు బాగానే అనిపించింది. ఏం పాయింట్లు చెప్పిందో, ఆ అమ్మాయి ఒక పిట్టకి ఒక బుల్లెట్కి 2 పిట్టలు అన్న సెన్స్లో చేసింది అన్నట్టుగా అనిపిస్తుంది. ఒకటి, తన నామినేషన్ రీజన్ స్ట్రాంగ్ పర్సన్నే చేసింది, గేమ్ను మార్చే రీజన్తో చేసింది. 2, ఒక స్ట్రాంగ్ పర్సన్ని ఇంకొంచెం స్ట్రాంగ్ అయ్యేదానికి హింట్లు ఇవ్వడానికి డైరెక్ట్గా చేసింది అన్నట్టు 2 రీజన్స్ పర్పస్లు సాల్వ్ అవుతాయి. అక్కడ 2 పర్పస్లు సాల్వ్ అయిపోయి, 2 పర్పస్లు క్రియేట్ అయినాయి, 2 పర్పస్లు జరిగాయి. పాయింట్ ఏంటంటే ఏమని చేసిందంటే, నువ్వు అమ్మాయిలు పిచ్చోడువా, కళ్యాణ్ కాదు, మరెందుకు నువ్వు డిఫెండ్ చేసుకోలేకపోయావు అనే మాట ఏదైతే ఉందో అద్భుతం. ఎందుకంటే మనోడు భయపడ్డాడు. ఆ భయపడడానికి మళ్ళీ ఈవిడొచ్చి చెప్పింది అంటే, నువ్వు డిఫెండ్ చేసుకొని ఉంటే నీకు బాగుండేది, నువ్వు తప్పు చేసావని క్లియర్గా హింట్ అది. ఎందుకంటే భయపడ్డాడు ఆ రోజు. ఏంటి ఆడియన్స్ కూడా 50-50 ఇచ్చారు, ఇదేం చూస్తే ఈవిడేమో బయట నుంచి వచ్చింది కదా, అలాంటి టైంలో ఇలా అన్నదంటే ఎలా పోర్ట్రే అయిందన్న భయం వచ్చింది. కాబట్టి తను డిఫెండ్ చేసుకోలేకపోయాడు. కానీ ఇప్పుడు శ్రీజ వచ్చి చెప్పడం వల్ల ఓకే, నేను డిఫెండ్ చేసుకోకపోవడం తప్పైంది, ఇక నుంచి నేను అలా ఇవ్వకూడదు, స్ట్రాంగ్గా ఉండాలని ఫిక్స్ అవుతాడు. దాంతోపాటుగా ఈవిడ కూడా స్ట్రాంగ్ రీజన్ చెప్పినట్టుగా ఉంటుంది. అది కూడా ఒక ఫ్రెండ్కి హింట్ ఇచ్చిన ఫీలింగ్ వస్తుంది. గేమ్ మారే ఇది. టాప్ 2లో ఉండే పర్సన్కి ఎలాంటి హింట్లు ఇవ్వాలో, ఎలాంటి మాట్లాడితేనే గేమ్ చేంజ్ అవుద్ది. ఎందుకంటే ఇతను భయపడే తనుజ గారికి ఎదురుపోవట్ల ఈ మధ్యకాలంలో. ఆవిడ అసలు ఎదురు రానిట్లా, ఆవిడ స్ట్రాటజీ వేరే. ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ ఇద్దరు ఆవిడ టాప్లో ఉన్నారు, ఇంకెందుకు ఎదురుపోవడం అని ఆగిపోయారు. ఆవిడ రానిట్లా. కానీ ఇలాంటి హింట్లు వచ్చినప్పుడు ఎదురు వెళ్ళడానికి ట్రై చేస్తారు, ఎదురు వెళ్తే బాగుంటుందేమో అని హింట్లు ఇస్తున్నారు కాబట్టి ఎదురు వెళ్దాం అన్న ఫీలింగ్ వచ్చి మేబీ రైవల్రీ క్రియేట్ అవుతుందని చూడాలి. ఆ తర్వాత కళ్యాణ్ సారీ తప్పు అయింది అని ఇంకెప్పుడు చేయనని చెప్పింది కాబట్టి నేను వదిలేశానంటే, క్యారెక్టర్ అసాసినేషన్ చేసి తను సారీ చెప్తే వదిలేస్తావా, ఊరుకుంటావా? నీ క్యారెక్టర్ అసాసినేషన్ కాదా? సారీ చెప్తే ఎలా ఊరుకుంటావు అనగానే కళ్యాణ్ శ్రీజ ఇంకో మాట, మరి తనుజ గారిని ఎందుకు నామినేట్ చేయాల అనగానే కళ్యాణ్ అక్కడ జస్టిఫికేషన్ వచ్చాక కాపీ క్యాట్ లాగా సేమ్ నామినేషన్ రీజన్స్ పెట్టి నన్ను నామినేట్ చేసే ఉద్దేశం లేదు అని గట్టిగా మాట్లాడు. ఇది రాంగ్. సేమ్ రీజన్తో కాపీ క్యాట్గా చేసినాక ఇమాన్యుయల్ అన్నట్టుగా నీ వర్షన్ ఒకటి ఉంటుంది. అక్కడ ఇంకో కామెడీ ఏంటంటే, రమ్య గారు పెట్టిన ప్రతి రీజను నాదే పెట్టాడు, నాదే చెప్పాడు అన్నట్టుగా ఇమాన్యుయల్తో చెప్తారు కళ్యాణ్ నామినేషన్ తర్వాత సేమ్ రీజన్స్ అని. మరీ దారుణంగా రమ్య గారు పెట్టిన ఫేక్ పిల్ల ఇవన్నీ నిజమేనా, మ్యానిపులేటర్ అని చెప్పారు, ఫేక్ పిల్ల అని చెప్పారు, ఏదో చేసేది అన్నారు, ఇవన్నీ కరెక్ట్గా కళ్యాణ్ మనసులో ఉందా? కాదుగా. కళ్యాణ్ వర్షన్ ఏదో ఉంటుందిగా, చెప్పాలిగా. కాపీ క్యాట్లాగా అని చెప్పే పర్సను ఆ రోజు భరణి గారిని మొత్తం 6 మంది కామనర్స్ చేసినప్పుడు లాస్ట్లో 5వ వాడు 6వ వాడుగా కళ్యాణ్ వేసింది. మరి 4-5 వేసిన తర్వాత కళ్యాణ్ అదే రీజన్స్తో ఎందుకు వేసాడు? మరి ఆ రోజు ఎందుకు గుర్తు రాలేదు? దట్ ఈజ్ మై లాజికల్ పాయింట్. ఆ పాయింట్ పట్టుకున్న తర్వాత నాకు అనిపిస్తుంది కాపీ క్యాట్ అనే పాయింట్ వ్యాలిడ్ కాదు. ఎందుకంటే ఆ రోజు వేశారు కదా, ఆ రోజు తన వర్షంలో చెప్పాడు కదా, సేమ్ పాయింట్లనే ఆ గుడ్ పాయింట్లు తీసుకొచ్చి మళ్ళీ వేశారు కదా. దట్టు ఆల్రెడీ 5 మంది నామినేట్ చేసిన పర్సన్ని. అలాంటప్పుడు ఈవెన్ నామినేట్ చేయడానికి ఏంటి? శ్రీజ కరెక్ట్గా చెప్పింది, కాదు ఏదో నెగిటివ్ అవుతుందనే ఉద్దేశంతోనే నువ్వు ఆ రోజు నామినేట్ చేయలేదనే పాయింట్, ఇదిగో ఫోన్, ఏదో నెగిటివ్ అవుతుంది అనే ఉద్దేశంతోనే నువ్వు నామినేట్ చేయలేదనే పాయింట్ కరెక్ట్. ఎందుకంటే తను భయపడింది ఎక్కడంటే, ఆవిడ అక్కడ 50% ఆడియన్స్ ఇచ్చున్నారు, దాంతోపాటుగా అదొక దెబ్బ తేలింది రమ్యది, దాంతోపాటుగా దానికి ముందే వారంలోనే ఆవిడ స్టాండ్ తీసుకొని, సార్ నీవేంటో నాకు తెలుసు, నేనేంటో నీకు తెలుసు, మనద్దరం ఏంటో మనద్దరికి తెలిసినప్పుడు 3వ కంటికి ఇవ్వద్దు, చెవుకి ఇవ్వద్దు అని చెప్పిన తర్వాత ప్రతిసారి స్టాండ్ తీసుకుంటుంది. ఏంట్రా ఇదేదో తెప్ప, మనం ఇప్పుడు రివర్స్ అయితే బాగుంటుందేమో అని అనుకోవడం, దానికి ముందే నామినేషన్స్కి ముందే రారా చెయ్యి తలమించి వెరీ గుడ్ రా, ఐ లైక్ దిస్ రా అనేసి అనిపోయిన తర్వాత ఏంటి అమ్మాయి నాకు ఇంత క్లోజ్గా ఉంది, ఇప్పుడు నేను నామినేట్ చేస్తే ఇది పెంట అయిపోద్దా అన్న భయపడ్డాడు.
భయపడ్డాడు, అది శ్రీజ చెప్పింది. కానీ నా దృష్టిలో నామినేట్ చేయాలన్న ఊహలకు రావడం తప్పు, నామినేట్ చేసి ఉంటే ఇంకా తప్పు. చూద్దాం ఫర్దర్గా ఏం చేస్తాడు. ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు రీజన్స్ క్రియేట్ కొంచెం ఆగి చెప్పి నామినేట్ చేయాలి తప్పించి ఫ్రెండ్ అయిన అన్ని రీజన్స్ ఉన్నప్పుడు నామినేట్ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎలా చేస్తాడు అనేది చూడాలి. శ్రీజ అన్నదాని మాటలకి ఎలా రియాక్ట్ అవుతారు. ఇప్పుడు శ్రీజ ఆటలో ఇంకొక మెరిపోయిందనే, ఒకటి శ్రీజ టాప్లోకి పోవాలని చూస్తుంది. శ్రీజ ఆట మోస్ట్లీ అలాగే ఉండబోతుందని నేను అనుకుంటున్నాను ఫర్దర్గా. ఒకటేంటి, ఆవిడ విన్నర్ కోసం ట్రై చేస్తారు. ఎవరైనా కూడా ఇంత బయట అంత ప్లస్ అవుతుంది, పాజిటివ్గా కామెంట్లు పెడతారు. అది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. లోపలికి వెళ్ళగానే ఒక తింగర బుచ్చి పని లేదని 1-2 చేస్తే ఎవరికైనా క్రేజ్ తగ్గిపోద్ది. కానీ ప్రస్తుతం ఉన్నప్పుడు సరే టాప్కే ట్రై చేద్దాం అనుకున్న ఫీలింగ్ వస్తున్నప్పుడు తను ఎదురు వెళ్ళబోయేది తనుజ అండ్ కళ్యాణ్ ఇద్దరికి ఎదురు వెళ్ళే అవకాశం ఉంది. దాన్ని నిదానంగా పావులు కదుపుతారేమో అని అనిపిస్తుంది. చూద్దాం. లోపలికి వెళ్ళిన సిచ్యువేషన్ కనెక్ట్ అయ్యి ఆవిడకి అంతా బాగా జరుగుతుంటే కళ్యాణ్ కూడా ఎదురు వెళ్ళద్ది. కానీ సిచ్యువేషన్స్ కనెక్ట్ అవ్వకపోతే కళ్యాణ్కి ఎదురవకుండా కళ్యాణ్తో బాగా ఉండే అవకాశం కూడా ఉంది. అది సిచ్యువేషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడేమో కొంచెం గట్టి స్టెప్ వేసింది, కళ్యాణ్కి ఇంటిద్దాం అండ్ తనుజ గారికి కూడా వార్నింగ్ ఇచ్చేటట్టుగా తనుజ గారితో కూడా సీరియస్గా మాట్లాడి నిన్న అక్క అని కూడా పిలవడం. నువ్వు అక్క అని పిలిస్తే రిలేషన్ ఉంది కదా, లాస్ట్లో కప్పు వస్తే కప్పు కూడా అడిగే రకం నువ్వు అన్న సెన్స్లో అన్నారంట. అది టెలికాస్ట్ అవుద్దో లేదో, నెక్స్ట్ ప్రోమోలో వస్తుందో లేదో తెలియదు. ఎపిసోడ్ చూసి చూద్దాం. సంథింగ్ ఏదో చేయబోతుంది శ్రీజ, చూద్దాం. అది పాజిటివ్ వద్దో నెగిటివ్ వద్దో ఫర్దర్గా చూద్దాం. యాజ్ ఆఫ్ నౌ నాకు అనిపించిన ఒపీనియన్ ఇది. కళ్యాణ్కి ప్లస్ అయ్యేటట్టుగా అనిపిస్తుంది వీళ్ళందరి హింట్లన్నీ కూడా. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక జెన్యూన్ హింట్లు త్రూ కామనర్స్ త్రూ ఫ్రెండ్స్ నుంచి రాబోతుంది కాబట్టి వర్కౌట్ అవుద్ది. అండ్ మనీష్ లాంటి తెలివైన వ్యక్తి వచ్చి నామినేట్ చేసేటప్పుడు ముద్దమందారం అది ఇదని పేరు తీసుకొచ్చి ఇచ్చాడంటే తన వల్ల తనకు కాన్ఫ్రంటేషన్ చేయి నీకు మంచిదని ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చినట్టే. మనీష్ తెలివైన వాడని తెలుసు. ఖచ్చితంగా ఆ హింట్ని పట్టుకొని కళ్యాణ్ ఏదైనా చేస్తాడేమో చూద్దాం. లేదంగా ఎత్తిపోతల పదం అట్టే ఉంటే మనం ఏం చేయలేం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యల్. బాయ్. మీకు ఏమనిపిస్తుంది కామెంట్ చేయండి, లైక్ చేయండి. మనకి 9 లక్షల సబ్స్క్రైబర్స్ అవ్వాలి. చేయండి మామ. 9 లక్షల సబ్స్క్రైబర్స్ అండ్ లైక్స్ కొట్టండి. ఒక 15,000 లైక్స్ కొట్టండి. లవ్ యూ. నెక్స్ట్ వీడియో నెక్స్ట్ ప్రోమో వచ్చినప్పుడు చెప్తాను. అర్ధరాత్రి గుసగుసలు 1 hour 45 minutes కంటెంట్, 1 hour 50 minutes కంటెంటే ఉంది. పోయి ఇప్పుడు చూసి ఆ అర్ధరాత్రి గుసగుసలు కూడా లేట్ అయినా చేస్తాను అర్థం చేసుకోవాలి. కొంచెం బాగానే ఉన్నట్టుంది అర్ధరాత్రి గుసగుసలు కూడా. లవ్ యూ మామ. బాయ్. అండ్ బజ్ ఉంది, రమ్య గారి బజ్ కూడా ఉంది. ఆ బజ్ రిలేటెడ్ వీడియో కూడా చాలా వరుస పెట్టి ఎక్స్ట్రా కట్స్ ఉన్నాయి. అన్ని వీడియోస్ వరుసగా వస్తూ ఉంటాయి. హాఫ్ అన్ అవర్కి 1 hourకి ఒకసారి చెక్ చేస్తూ ఉండండి ఛానల్. అండ్ కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అండి. బర్త్డే రిలేటెడ్ ఒక రీల్ కూడా పెట్టాను ఇప్పుడే, చూడండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో చాలా అప్డేట్స్, ఇమాన్యుయల్ రిలేటెడ్ ప్రూఫ్లు వీడియోలు, ఆ తర్వాత సరికి మన రాము రిలేటెడ్ ప్రూఫ్ వీడియోలు, తనుజ రిలేటెడ్ ప్రూఫ్ వీడియోలు, అట్లా 2-3 వీడియోస్ కూడా పెట్టారు బ్రాడ్కాస్ట్ ఛానల్లో అండ్ స్టోరీస్లో కూడా చెక్ చేయండి. లవ్ యూ మామ. బాయ్.